వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఏదో పందుల్ని ఏదో హేట్ చేసినట్టు కనిపించట్లేదు, కానీ దేవుడు పందుల బిహేవియర్ని, వాటి ప్రవర్తని విసర్జించాడు. హీ హేటెడ్ ద బిహేవియర్ ఆఫ్ పిగ్స్. ఎందుకు అని అంటే, పందుల ముందు ఇందాక చెప్పిన రీతికి ఏ మంచి అయినా పెట్టనివ్వండి, ఏ మంచి అయినా పెట్టండి, అదేం చేస్తుంది తెలుసా? దాన్ని తొక్కి, దాన్ని చెదరగొట్టి, దాన్ని పీసులుగా చెదరగొట్టి తొక్కి పాడు చేసి ట్రాంపుల్స్ అండ్ క్రంబుల్స్ ఇట్ అండ్ టేర్స్ ఇట్ టు పీసెస్ అంట. అంటే పంది స్వభావం చూసారా? దాని ముందు ఎంత మంచి అయినా పెట్టండి, ఎంత శ్రేష్టమైనదైనా పెట్టండి, కానీ అదేం చేస్తుందంట? దాన్ని తొక్కి, దాన్ని చెదరగొట్టి, దాన్ని ఎంతగానో పాడు చేస్తుందంట. అందుకని మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 6వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యము, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. సో వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్, ఆర్ యు అన్గ్రేట్ఫుల్? కొంతమంది చూడండి, ఎంత వారి జీవితంలో ఒకవేళ భార్య కానివ్వండి, భర్త తనకి ఎంత మంచి అయినా చేయనివ్వండి, ఎంత చక్కగా అయినా చూసుకునేవ్వండి, ఏమంటది? ఒక చిన్న తప్పు లేకపోతే ఒక చిన్న మాట పొరపాటున అంటే ఆయన చేసినవన్నీ మర్చిపోయి ఏం చేస్తుందంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఆయనను పీడిస్తుంటుంది, ఆయన బాధపడుతుంది, నాక్ చేస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇలాగన్నావు అని గొడవలు పెడుతుంటుంది కదండి. భార్య అనేది కాదు, మనము మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. ఎంతోమంది మనుషుల్ని కూడా పంపించాడు, మేలు చేసే మనుషుల్ని. మీ జీవితంలో ఎంతోమంది మేలు చేసిన వారు పంపించాడండి దేవుడు. చేసావులే, ఎవరి కోసం చేస్తావు అన్నట్టు థ్యాంక్ యూ అని పంపించేస్తున్నారా? లేకపోతే ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని నిజంగా కృతజ్ఞతా హృదయంతో చెప్తున్నారా? లేకపోతే ఎవరి కోసం చేస్తావు, నీకు అన్నీ ఎక్కువై చేస్తున్నావులే, నీకేం తక్కువ, నీకు అన్నీ అని మనసులో అనుకుంటూ అది కనపరుస్తుంటారు. నీకేం తక్కువ అని, నీకు ఇది పెద్ద కష్టమా, నువ్వు అనుకుంటే ఇంకా పెద్ద బహుమానం తేవచ్చులే అని వారిని గురించి అలా అనుకుంటున్నారా? అన్గ్రేట్ఫుల్గా ఉన్నారా? కృతజ్ఞత హీనులుగా ఉన్నారా? మనుషుల దగ్గరే అట్లుంటే ఇన్ని మేలు చేసిన దేవుని దగ్గర మనం వెళ్ళి, దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా అని చెప్తున్నారా? నిజంగా నిండు హృదయంతో, నిండు మనసుతో ఆయన దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ లార్డ్, నా జీవితంలో ఎన్ని మేలు చేస్తావయ్యా, ఒకటా రెండా? అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మందిని కదా నేను స్వస్థపరిచాను, 10 మంది కుష్ఠరోగులు కదా నేను స్వస్థపరిచాను, 9 నువ్వు ఒక్కడివే వచ్చావే, ఇంకా మిగతా 9 వేర్ ఆర్ ద అదర్ 9? కానీ బికాజ్ యూ కేమ్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ ఫుల్లీ వెల్, ఇంకా పరిపూర్ణంగా నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తాడు. ఈజ్ లుకింగ్ ఫర్ అ థ్యాంక్ఫుల్ హార్ట్ అండి. ఆర్ యూ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పీపుల్ దట్ గాడ్ పుట్ ఇన్ యువర్ లైఫ్? మీకు ఇచ్చిన భర్తను బట్టి, మీకు ఇచ్చిన భార్యను బట్టి, మీకు ఇచ్చిన తల్లిదండ్రులు అత్తమామలను బట్టి, మీకు ఇచ్చిన చుట్టుపక్కల ఉన్న వారి బట్టి, దేవా నీకు వందనాలయ్యా అని అంటున్నారా? లేకపోతే వీరు కాకపోయి ఉంటే, ఇతన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే, లేకపోతే తానని చర్య చేసుకోకపోయి ఉంటే ఎంత అందమైన స్త్రీ దొరికేదో, లేకపోతే ఇంకెంత ఘనుడైన ధనవంతుడైన భర్త నాకు దొరికేవాడో అని అనుకుంటున్నారా? ఒకవేళ మీరే కంగారు పడి పెళ్లి చేసుకున్నారేమో, ఇప్పుడేమో దేవుని పైన నేరాలు మోపుతున్నారేమో, నేరాలు వేస్తున్నారేమో. అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత హీనులుగా మారకండి దయచేసి. దేవుడికి అన్నిటికంటే అసహ్యమైనది ఏంటిదంటే కృతజ్ఞత హీనత. దేవుడికి అస్సలు మెచ్చాడు. మనకి గొప్ప సాదృశ్యము దావీదు రాజా అండి. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా, దేవా నేను ఎక్కడి నుండి వచ్చానో అది నేను మర్చిపోకుండా నాకు సహాయం చేయ. ఒక దీన గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈరోజు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా చేస్తావు కదయ్యా, నీకు వందనాలయ్యా అని ఎప్పుడు చూసినా ఆయన దేవుని స్తుతించేవాడంట. ఆయన ఏ స్థితి నుండి వచ్చాడో మర్చిపోలేదు. ఈరోజు పంది వలె మనం ఉన్నామా? పందిలాగా కృతజ్ఞతహీనత, ఎన్ని మేలు చేస్తున్నా లెక్క చేయక పాడు చేస్తూ, మీకు ఇచ్చిన మనుషుల్ని, మీకు ఇచ్చిన అన్ని ఉద్యోగాన్ని బట్టి, మీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వాటిని పాడు చేసి, ఇది కాదులే ఇంకా బెటర్ అని, జీవితం అంతా ఇంకా బెటర్ అని, ఆఖరికి ఏది కూడా మిగిలకుండా వెళ్ళిపోతున్న జీవితం. బీ కేర్ఫుల్. మీ చుట్టూన్న మనుషులు దేవుని చిత్తంలో పెట్టిన వారే. మీకు ఇచ్చిన ప్రతీది కూడా, మీకు ఇచ్చిన ఉద్యోగం కూడా, మీరు పనిచేసే చోట కూడా అది దేవుని చిత్తమే అని నమ్మండి. ఇది కాదులే అని తొక్కేసి పడేసి వెళ్ళిపోతే ఇంకేం మిగలదు.
ఏం మిగల్లంట. అందుకనే పంది ముందు ఏది పెట్టినా మిగల్లంట. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటిదంటే ఇన్ ద లాస్ట్ డేస్ అంటే ఆఖరి దినాలు, అంత్య దినాలు మనుషులు కేవలము గర్వము కాదు, అహంకారము కాదు, కృతజ్ఞత హీనులు. అంటే అన్ని పాపాల్లో ఒక పాపం ఏంటిదంటే కృతజ్ఞత హీనత. మీరు అనుకుంటున్న చింతే కదా, అన్గ్రేట్ఫుల్ కదా అని ఐ లర్న్ టు థ్యాంక్ గాడ్లే అని అనుకుంటున్నారేమో. కృతజ్ఞత హీనత కూడా దేవునికి అసహ్యమైన పాపము. ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండండి. ఏ స్థానం నుండి దేవుడు మిమ్మల్ని ఏ స్థానానికి నడిపించాడో మర్చిపోవద్దు. ఒకప్పుడు డబ్బు లేదు చేతులు, ఒకప్పుడు ఉద్యోగం లేదు, ఒకప్పుడు చక్కటి భర్త కోసం ఎంత వెంటాడని ఎంతగా ప్రార్థించాను, భార్య కోసం ఎంతగా ప్రార్థించాను. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు దేవుడు. వారిని చూసి నాకెందుకు దొరికేవు, నాకెందుకు అని వారిని తిడుతూ దూషిస్తూ మీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, మీ కుటుంబస్తుల జీవితాన్ని పాడు చేస్తూ, మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నారేమో. జాగ్రత్త. కృతజ్ఞతాహీనత. సామెతలో 17వ అధ్యాయము 13వ వచనంలో ఎలాగుంటుందంటే మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా మేలు చేసేవారు ఉంటే, మీకు మంచి చేస్తున్న వారు ఉన్నారంటే వారిని ఎప్పుడు చూసినా అసహించుకుంటూ, తిరస్కరిస్తూ, నవ్వుతూ, గేలి చేస్తూ, చనువుగా మాట్లాడుతూ వారి గురించి, లేకపోతే వారిని ఎలాగా హౌ డు ఐ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అని ఆలోచిస్తున్నట్లయితే మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు ఎప్పుడు కూడా తొలగిపోదంట అండి. జాగ్రత్త. అదే జరిగింది దావీదు జీవితంలో. దావీదు రాజు ఎంతో మేలు చేసే ఆ సైనికుడు ఉన్నాడు, బెత్షెబా భర్త. అంత నమ్మకమైన సైనికుడు, ఎంత యథార్థమైన సైనికుడు ఆయన ఉన్నప్పటికీ ఆయనని హత్య చేపించి ఎంతగానో పాడు చేశాడు. కాబట్టి వారి కుటుంబాన్ని అలాగా తనని విధవరాలుగా చేసి తన భర్తని చంపించాడు. కాబట్టి ఆయన ఇంటి నుండి కీడు ఎప్పుడు కూడా తొలగిపోలేదంట. మీకు సహాయం చేసేవారు, మిమ్మల్ని ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్న అమ్మమ్మ, లేకపోతే నానమ్మ, లేకపోతే తల్లి, తండ్రి, భర్త, భార్య, ఒకవేళ అక్కలు, చెల్లెలు అయితే వారిని చనువుగా మాట్లాడుతున్నారా, ఊరికి తిడుతున్నారా, నిర్నిమిత్తముగా వారిపైన నిందలు, నేరాలు వేస్తూ వారిని బాధ పెడుతున్నారా? జాగ్రత్త. దేవుడు అన్నీ పట్టించుకునే దేవుడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడికి ఇదంతా కూడా లెక్కలేదులే, నేను పాటలు పాడి ప్రార్థన చేసి బైబిల్ చదివితే అంత మటుకి చాలు దేవునికి అనుకుంటున్నారేమో. వెరీ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. మీ చుట్టూన్న వారిని మీరు ఎలాగ ట్రీట్ చేస్తున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీరు మాట్లాడే తీరు ఎలాగుంది, వారు మీకు మేలు చేస్తున్నప్పుడు మీరు వారికి కీడు చేస్తే మీ ఇంటి నుండి అంటే మీ జీవితం నుండి, మీ కుటుంబం అంటే మీ దగ్గర నుండి వచ్చే తరము, ద జనరేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ యూ, వారి నుండి కీడు ఎప్పుడు కూడా తొలగిపోదంట. అందుకనే మనం మాట్లాడే తీరు, మనం ప్రవర్తించే విధానము, మనకి మేలు చేసే వారి దగ్గర మనం ఎలాగ మాట్లాడుతున్నాం, కీడు చేస్తున్నామా లేకపోతే మేలు చేసే వారికి మేలు చేస్తున్నామా? జాగ్రత్తగా ఉందాం. అన్గ్రేట్ఫుల్నెస్ 1 కొరింథీయుల్లో 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఎందుకనగా నీకు ఆధిక్యం కలుగజేయవాడెవడు? నీ కలిగిన వాటిలో పరుని వలన నీ పొందినదేది? పొందియుండియు పొందనట్టు నువ్వు అతిశయింపనేలా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ. మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు. ఏంటిదంటే అసలు నీకు ఈ ఆధిక్యము, నీకున్న ఈ స్థానము, ఈ స్థాయి ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు అంటే మన భాషలో నేను అంటున్నానండి. ఎందుకన్నా నీకు ఇటువంటి స్థానము, స్థాయి ఇచ్చినది ఎవరు? నువ్వు కలిగిన వాటిలో పరుని వలన అంటే నువ్వు కలిగినవి అంతా కూడా ఏదో మనుషుడు వల్ల లేకపోతే వీరి వల్ల వారి వల్ల వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అయినను ఇవన్నీ పొంది కూడా పొందనట్టు కృతజ్ఞతహీనుడై ఎందుకుంటున్నావు అని దేవుడు స్పష్టంగా మనల్ని అడుగుతున్నాడు. అసలు నువ్వు కలిగిందంతా కూడా నీ వల్ల కలిగింది అనుకుంటున్నావా? లేకపోతే మీ మమ్మీ, మీ డాడీ దగ్గర నుండి వచ్చింది అనుకుంటున్నావా? లేకపోతే నీ సొంత శక్తి వల్ల, సొంత బలము, కష్టం వల్ల వచ్చింది అనుకుంటున్నావా? మర్చిపోయావా ఎక్కడి నుండి వచ్చిందో? ఈస్ టెల్లింగ్, డోంట్ ఫర్గెట్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్. చిన్నగా ప్రారంభించి అవన్నీ మర్చిపోవడం కాదు. మీకున్న ఈ స్థానము ఎక్కడదో మర్చిపోవద్దు. నీకున్న ఆధిక్యము కలుగజేసింది ఎవరు? అన్నీ కూడా దేవుడిచ్చింది కాదా?